అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు టాపిక్ చూసుకుంటే చాలామంది రైతు సోదరులు కూడా మొన్న ఫోన్ చేశారు. నిన్న వీడియో చూసిన తర్వాత ఫోన్ చేశారండి. సీడు రకాలకి, బ్యాడ్గి రకాలకి, నాటు రకాలకి ఇవన్నిటికి కూడా గత వారం, పోయిన వారం కంటే మొన్న వారం బాగుంది. ఈ వారం కూడా బాగానే ఉంది. తర్వాత కొంచెం పుంజుకుంటుంది మార్కెట్. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం మీద రాబో రోజుల్లో పండగ తర్వాత ఇదే మార్కెట్ ఉంటుందా, ఇదే మార్కెట్ మళ్ళీ పెరిగే అవకాశం ఉందా, ఇలాంటి తగ్గే అవకాశం ఉందా, పరిస్థితులు ఏంటి? నిన్న తేజ గురించి వాడి గురించి చెప్పారు. కొంచెం ఈరోజు సీడ్ రకాల గురించి కొంచెం మాకు వివరణ తెలియచేయండి అనేది చెప్పడం జరిగింది. దాని గురించి చిన్న క్లారిటీ నేను కొంత సమాచారం సేకరించి మీకైతే తెలియజేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా చూసేటప్పుడు లైక్ చేయటం మర్చిపోతున్నారండి. మీరు వీడియో చూసే క్రమంలో లాస్ట్ వరకు చూడండి, ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. నలుగురికి షేర్ చేయండి మీకు వీడియో నచ్చితే కనుక. కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, ముందుగా ఈ సీడు రకాలు, బ్యాడ్గి రకాలు ఇవి చూస్తే ఒక విధంగా చెప్పాలంటే రైతు సోదరులకి కన్ఫ్యూజ్ కాకుండా అర్థమయ్యే రీతిలో వివరంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. పోయిన సంవత్సరం కావచ్చు, అంతకుముందు సంవత్సరం కావచ్చు, గడిచిన సంవత్సరాలు కావచ్చు, డిమాండ్ రూపంగా కావచ్చు, ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు, సేల్స్ పరంగా కావచ్చు, ఇదంతా కూడా వ్యాపారస్తుల చేతుల్లో నడిచే మార్కెట్. కానీ అలా కాదు, రైతు కూడా చాలా ఆలోచనతో తెలివి మీరిపోయాడు. ఈ సంవత్సరం అలా కాదు. మార్కెట్ని ఈ సంవత్సరం రైతు నిర్ణయిస్తాడు, రైతు శాసిస్తాడు, రైతు నడిపిస్తాడు. ఇవన్నీ చేసేది రాజు, రాజే రైతు, రైతే రాజు. గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క మాట. ఎందుకు చెప్తున్నానంటే రాసి పెట్టుకోండి కూడా. మీ హరిబాబు చెబుతున్నాడు పక్కాగా. ఎందుకంటే ఈ సంవత్సరం డిమాండ్ పరంగా ఇలా ఉంది. ఎందుకంటే ఒక పక్క విస్తీర్ణ తక్కువ, ఒక పక్క చూస్తే ఇప్పుడు నేను చెప్పిన నాటు రకాలు కానీ, సీడు రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ ఇవన్నీ కూడా తేజ, ఆర్మూరు శాతం ఎక్కువ ఉంది. ఈ అన్ని రకాలన్నీ కూడా శాతం తక్కువ ఉంది. అవి 70%, అంటే 100కి 70% ఉంటే ఇవన్నీ 30%. ఇవన్నీ కూడా కొంచెం బాగా తగ్గినాయి. చాలామంది రైతులు కూడా ఒక పక్క మీరు గమనించే ఉంటారు, మార్కెట్ కూడా సీడు రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, నాటు రకాలు కానీ తగ్గే ప్రసక్తి కనపడతలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కొత్త పంట ఒకవేళ విపరీతంగా వస్తుందని చెప్పేసి వ్యాపారస్తులు కూడా ఎదురు చూసినప్పుడు అంత పంట రావట్లేదని చెప్పేసి ఈ వారం సీడు రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, నాటు రకాలు కానీ ఏసీలో మిర్చికి మార్కెట్ ధరలు మళ్ళీ 10,000 రూపాయల నుంచి 1,500 జరిగింది. డీడీ కావచ్చు, 341 కావచ్చు, నెంబర్ 5 కావచ్చు, ఈ రకాలన్నీ కూడా, మిగతా రకాలన్నీ కూడా మార్కెట్లో క్వాలిటీ పరంగా హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక పక్క చూస్తే విస్తీర్ణం తక్కువ, ఒక పక్క చూస్తే పంట అంతంత మాత్రమే, ఒక పక్క చూస్తే పంట లేట్ అవటం. ఈ సీడు రకాలు, బ్యాడిగి రకాలు, నాటు రకాలు ఇవన్నీ కూడా మన దేశీయ అవసరాల కోసం కావచ్చు, కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎక్స్పోర్ట్ పరంగా మసాలా కంపెనీ వాళ్ళు, ఆయిల్ కంపెనీ వాళ్ళు బ్యాడిగీలు, మసాలా కంపెనీ వాళ్ళు సీడు రకాలు, ఇవన్నీ ఈ నాటు రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో చాలా షార్టేజ్ కనపడుతుంది. ఈ ఇయర్లో ఇంకా షార్టేజీ ప్రతి గడిచిన పోయిన సంవత్సరం కావచ్చు, అంతకుముందు సంవత్సరం కావచ్చు, పంట ఎక్కువ ఉండటం వల్ల అందుబాటులో ఉండే. కానీ ఈ సంవత్సరం ఈ మిర్చి రకాలు, నేను చెప్పిన సీడ్ రకాలు, బ్యాడిగి రకాలు ఇవన్నీ కూడా అందుబాటులో లేవు. పంట విస్తీర్ణం అంతంత మాత్రమే. టోటల్గా ఇండియా లెవెల్లో యూపీ, ఎంపీ ఎన్ని రాష్ట్రాల్లో కూడా పంట ధ్వంసమై అందుబాటులో మిర్చి లేదు. వ్యాపారస్తులు, ఇంటర్నేషనల్ వ్యాపారస్తులు కావచ్చు, స్టేట్ లెవెల్లో వ్యాపారస్తులు కావచ్చు,
సూప్ అంతా గుంటూరు మార్కెట్లో ఈ బ్యాడిగి రకాలు, నాటు రకాలు, సీడ్ రకాలు ఈ వీటి మీద ఉంది. అందుకని చెప్పేసి పోయిన వారం అంతకుముందు వారం కంటే కూడా మార్కెట్ పుంజుకుంటూ వస్తుంది ముందుకి. ఇంకా తర్వాత ఏదనంటే విస్తృతంగా విపరీతంగా పంట రావటం అనేది లేదు. చాలని పంట వస్తుంది. ఒకవేళ పండుగ దాటిన తర్వాత వచ్చిన భారీగా పంట, కొంతమంది రైతులకు నేను ఫోన్ చేసినప్పుడు భారీగా వచ్చే పరిస్థితి కనపడతలేదు. ఓ పక్క వైరస్ ఉంది, ఓ పక్క అన్నీ ఉండే, అవన్నీ తట్టుకొని కొద్ది గొప్ప పంట వస్తుంది. ఇట్లానే కంటిన్యూ అయ్యిద్ది అని చెప్పేసి వ్యాపారస్తులు కూడా ఒక అలజడి నెలకొంది. అందుకని చెప్పేసి మన ఇటు ఇండియా లెవెల్లో కావచ్చు, ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే ఇంటర్నేషనల్ వ్యాపారస్తులు కావచ్చు, ఈ రకాలు మార్కెట్లో పెద్దగా కనపడవేమో. ముందు కనపడకపోతే ఇటు ఈ స్పైసెస్ కంపెనీలు, కారం కంపెనీలకు సంబంధించి, ఆయిల్ కంపెనీలకు సంబంధించి, మసాలా దినుసుల కంపెనీలకు సంబంధించి షార్టేజ్, లోటు ప్రభావం ఉంటుందని చెప్పేసి ఒక పక్క ఏసీలు కూడా సేల్స్ బాగుంది. మీరు గమనించే ఉంటారు. ఈరోజు కూడా గుంటూరు మార్కెట్ యార్డ్లో కొత్త 10,000 అట్టు వస్తున్నా ఏసీలు కూడా ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి. రోజుకు వచ్చి 50,000 మిర్చి టిక్కీలు, అది అన్ని రకాలు కావచ్చు. 50,000 మిర్చి టిక్కీలకి తక్కువ అమ్మకాలు జరగట్ల. కారణం ప్రభావం ఇది. అంటే 2026 వచ్చేసరికి రైతే రాజులాగా సాగిస్తాడు. అంటే మీ కనుసైనలో నడుస్తుంది మార్కెట్. మీరు శ్వాసించే టైం వచ్చింది అన్ని రకాలకు కూడా. అందుకని చెప్పేసి ఇప్పుడున్న మార్కెట్ కంటే కూడా బాగానే ఉంటుందని చెప్పేసి కొంతమంది ఎగుమతి వ్యాపారస్తుల ద్వారా నేను తెలుసుకొని రైతులకైతే సమాచారం ఇవ్వగలుగుతాను. రైతులు ముఖ్యంగా గమనించండి, వాతావరణం పరిస్థితులు బాగలేదు. ఇప్పుడున్న మార్కెట్ బాగుంటుంది కాబట్టి వరుణ దేవుడు కరుణించడం కాదు, పరిస్థితులు ప్రభావం ఉంటుంది. తుఫాను ప్రభావం అక్కడక్కడ తుప్పర్లు పడుతూనే ఉండి, ఇప్పటికీ మబ్బులు పడుతూనే ఉండి, రైతులు అన్ని కల్లాల మీద ఉన్నాయి. పంటంతా కూడా తగు జాగ్రత్తల పట్ల ఉంచుకొని జాగ్రత్త. ఎందుకంటే మార్కెట్ బాగుంది కాబట్టి ఏమాత్రం కొంచెం తేడా పడితే వ్యవహారం మొత్తం కూడా రైతులు ఆశించిన దానికంటే నష్టపోయేది ఉంది. అందుకని గమనించండి. ఏం పర్లేదండి, టోటల్గా నేను చెప్పిన రకాలు అయితే అది నాటు రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, బ్యాడిగి రకాలు కావచ్చు, ఈ సంవత్సరం మహార్దశ పట్టున్న రకాలు ఇవి. బ్రహ్మాండంగా ఉంటుంది మార్కెట్. అది ఇవన్నీ కూడా రైతు సోదరులు గుర్తించి పంటను జాగ్రత్తగా గ్రేడింగ్ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా తీసుకురావాలని ఆశిస్తూ, రేపు సోమవారం సరుకులు ఎన్ని వచ్చినాయి, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.